వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోస్ లాగే ఏఎల్పి జాబ్ చార్ట్ వీడియోస్ మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఏఎల్పి ప్రమోషన్ ఛానల్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. అసలు మీరు ఏఎల్పిగా జాయిన్ అయిన తర్వాత అంటే అసిస్టెంట్ లోకో పైలట్గా జాయిన్ అయిన తర్వాత గ్రేడ్ పే 1900లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒక 2 years సర్వీస్ అయిన తర్వాత మనకి సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని తర్వాత నార్మల్గా మనకి పైన వేకెన్సీ ఉంటుంది కదా, ఆ వేకెన్సీని బట్టి మనకి తర్వాత 3 years కానీ 4 years కానీ 5 years కానీ ఆ సీనియారిటీని బట్టి పైన ఉన్న వేకెన్సీని బట్టి మనకి ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ 2 ఆప్షన్లు వస్తాయి. 2 ఆప్షన్లు ఏంటంటే షంటర్ అయ్యే ఆప్షన్ వస్తుంది, ఇంకోటి ఏంటంటే ఎల్పి అయ్యే ఆప్షన్ వస్తుంది. ఈ 2 ఆప్షన్లో మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎల్పి షంటర్, ఎల్పి గూడ్స్. ఓకే, ఎల్పి షంటర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఓన్లీ యార్డ్ ఉంటుంది కదా, ఆ యార్డ్ టర్మినల్లో లోకోస్ని ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి పెట్టడం, ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి పెట్టడం, లేకపోతే అటాచ్ చేయడం, డిటాచ్ చేయడం, షెడ్కి తీసుకుపోవడం, ఇలాంటి పనులన్నీ ఎల్పి షంటర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎల్పి గూడ్స్ అంటే గూడ్స్ ట్రైన్ వర్క్ చేయడం జరుగుతుంది. అది ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి, అంటే ఒక లాబీ నుంచి ఇంకొక లాబీకి క్రూ చేంజింగ్ పాయింట్ వరకు తీసుకుపోవడం అయితే జరుగుతుంది అనమాట. దీని తర్వాత ఎల్పి గూడ్స్ మీరు చేస్తున్నారు కదా, ఎల్పి గూడ్స్ చేస్తున్నప్పుడు ఒక సర్టెన్ టైం, నీకు 7 years కావచ్చు, 8 years కావచ్చు, 10 years కావచ్చు, సేమ్ ముందు ఎక్కడైతే మన సీనియారిటీ ప్రకారం ఎలా అయితే వచ్చిందో అట్లా ఉంటుందన్నమాట. కొన్ని కిలోమీటర్స్ అని ఉంటుంది. అది రీచ్ అయిన తర్వాత సీనియారిటీ ప్రకారం ఎలా ఉంటుందో దాని తర్వాత లోకో పైలట్ ప్యాసింజర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని తర్వాత అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒక 3-4 years తర్వాత, లేకపోతే సీనియారిటీని బట్టి కిలోమీటర్స్ మనకు ఒక థ్రెషోల్డ్ ఉంటుంది అనమాట. ఒక 50,000 kilometers, 1,00,000 kilometers ఇలా ఉంటుందన్నమాట. అది టచ్ అయిన తర్వాత సీనియారిటీకి ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత లోకో పైలట్ మెయిల్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మెయిల్ ఎక్స్ప్రెస్ అంటే ఎల్పిఎం అంటారు. మెయిల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు మెయిల్ ఎక్స్ప్రెస్ కొడతారు, వందే భారత్, ఇవన్నీ పెద్ద పెద్ద ట్రైన్స్ అన్నమాట, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అన్నీ వాటికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఈ మీన్ వెల్ మనకి ఇప్పుడు 130 kilometers స్పీడ్ అని చెప్పి హై స్పీడ్ ట్రైన్స్ వచ్చాయి కదా, వందే భారత్ అట్లా ఏదైనా సరే కొత్త లోకో కానీ కొత్త స్పీడ్ కానీ స్పీడ్ లిమిట్ కానీ వచ్చింది అంటే మళ్ళీ దానికి తగ్గ ట్రైనింగు, దానికి తగ్గ ఎగ్జాము పెట్టి మనకి ఎలిజిబిలిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ త్రూ డ్రైవింగ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు డ్రైవింగే కాకుండా నాన్ డ్రైవింగ్ డ్యూటీస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఆ డ్యూటీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు మనకి లాబీలో కొన్ని డ్యూటీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఆఫీస్ వర్క్ అని చెప్పుకోవచ్చు, పేపర్ వర్క్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే స్టేషనరీ డ్యూటీ అని చెప్పుకోవచ్చు. అది మనకు సిస్టమ్ ఆపరేట్ చేయడము, లేకపోతే రేపు వచ్చే కోచింగ్ ట్రైన్స్కు షెడ్యూలింగ్ చేయడము, లేకపోతే ఫైల్స్ అడ్జస్ట్ చేసుకోవడము, లేకపోతే ఇంకొకటి అట్లా ఆఫీసు స్టేషనరీ వర్క్ అయితే మనకి ఏఎల్పిస్కి అయితే అఫిషియేటింగ్గా హెల్పింగ్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ కాకుండా ఇప్పుడు కాల్ బుక్ డ్యూటీస్ అని ఉంటాయి అన్నమాట. మనకి గూడ్స్ క్రూ ఉన్నారు కదా, వాళ్ళని సెట్ చేసుకోవడము, వాళ్ళకి కాల్ ఇవ్వడము, వాళ్ళకి ఆన్ డ్యూటీ ఇవ్వడము, డెఫినెట్గా వాళ్ళకి ట్రైన్ సెట్ చేసి పంపించడము, ఈ డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి క్రూ కంట్రోలర్ అంటారు. ఈ క్రూ కంట్రోలర్ డ్యూటీస్ కూడా సీనియర్ ఏఎల్పిస్కి ఇవ్వడం అయితే చాలా తక్కువ జరుగుతుంది. ఎల్పి గూడ్స్ అయిన తర్వాతే అఫిషియేటింగ్ వాళ్ళకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని రకరకాలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దాని వరకు క్లియర్. ఇప్పుడు ఎల్పి గూడ్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పెట్టి ఎల్ఐ నోటిఫికేషన్ అంటారు అనమాట. అంటే లోకో ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్కి ఇచ్చి లోకో ఇన్స్పెక్టర్ కూడా అవ్వడం జరుగుతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన ఎల్పి గూడ్స్కి కానీ ఏఎల్పిలకు కానీ వీళ్ళకైతే ట్రైనింగ్ అంటే పక్క నుండి మానిటరింగ్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు చేసే తప్పులు కానీ ఇవి కానీ చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత అల్టిమేట్ పొజిషన్ ఏంటంటే మనకి CCC అని ఉంటుంది అనమాట. CCC అంటే చీఫ్ క్రూ కంట్రోలర్. ఇప్పుడు మనకి CC అయితే క్రూ కంట్రోల్ ఎలానో ఇప్పుడు ఎల్ఐ అయిన తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ వీళ్ళు ఎల్ఐ అయినా సరే బండిలో తిరగాల్సిందే, ఓకే, ట్రైన్లో తిరగాల్సిందే. ఈ ట్రైన్లో కాకుండా మళ్ళీ అక్కడ అనమాట లాబీలో ఉండి అందరినీ సెట్ చేసే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. చీఫ్ క్రూ కంట్రోలర్ అంటారు, అదొకటి. ఇప్పుడు వచ్చేసి ఇది కాకుండా మధ్యలో నోటిఫికేషన్ పడుతుంది మనకి AME అంటారు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్. ఆ పొజిషన్ కూడా మనకి జాబ్ అయితే నోటిఫికేషన్ అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ కూడా మనం వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అనమాట. తర్వాత అఫిషియేటింగ్ మీద, ప్రమోషన్స్ మీద ఇంకా కొన్ని సమ్ అదర్ పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఇప్పుడు వరకు అయితే అంత అవసరం లేదు. కాబట్టి అల్టిమేట్ పొజిషన్స్ మీరైతే రీచ్ కావాలనుకుంటే మీకైతే ఈ జాబ్ చార్ట్, ప్రమోషన్ చార్ట్ అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. దాని తగ్గట్టు పే స్కేల్ కూడా అలాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ Level 2, Level 4, Level 5, Level 6, Level 7, Level 8 వరకు అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. సైనింగ్ ఆఫ్. Subscribe my channel.